నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా ఫాతిమా. గురుగారు, ఇందాక చూస్తే మేషరాశిలో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకు చచ్చిపోతారు అన్నారు. మరి ఇప్పుడు వృషభ రాశిలో ఎలా ఉండబోతుంది? వాళ్ళైనా కొంచెం బాగుంటారా లేకపోతే మళ్ళీ కొట్టుకు చేస్తారా వీళ్ళు కూడా? వృషభ రాశి వాళ్ళు భార్యాభర్తలు బాగానే ఉంటారు కానీ వీళ్ళకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఒకటి ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వేరే స్త్రీల వలన ఏదైనా ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త వృషభ రాశి వారు. అందుకని వీళ్ళు అసలు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు వీలున్నంత వరకు. నాకు నవీన్ అని ఒక శిష్యుడు ఉండేవాడు. అరే నాయన ఆడవాదాని వల్ల ప్రాబ్లం ఉందిరా అంటే వినకుండా తెగ ఫ్రెండ్షిప్లు చేశాడు. తర్వాత ఇరుక్కుపోయాడు అనమాట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఎక్కడైనా ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు, ఎక్కడైనా చేస్తుంటే ఆడవాళ్ళు వచ్చి లంచ్ కూడా తింటుంటే గోడ అటేపు తిరిగి కూర్చుని ఇటువైపు చూడకుండా వాళ్ళతో మాట్లాడకుండా తింటాడు. బుద్ధి వస్తే అలా వద్దనమాట. అలా ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఆదాయాలు బాగానే ఉంటాయి. తర్వాత చక్కగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తిరుగుతూ ఉంటారు కదా, తిరుగుతూ జాబ్ చేసేటటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. తర్వాత కమిషన్ ఏజెంట్స్కి బాగుంటాయి. రైతులు కూడా చేసినటువంటి అప్పుల్ని తీర్చేటటువంటి పనిలో ఉంటారు. వ్యవసాయాలు మిర్చి, తర్వాత ఉల్లిపాయలు ఇలాంటి బిజినెస్ల్లో మనం లాభాలు తీస్తారని చెప్పి కమర్షియల్ క్రాప్స్ పెంచుకోవాలి, వీళ్ళు అవే పెంచుతున్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా గురుగారు, మరి మామిడికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మామిడికాయలు కూడా లాభాలు వస్తాయి. చక్కగా ఫారెన్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు వీళ్ళంతా. నీకు కూడా మామిడికాయలు తెచ్చిస్తారు. ఎందుకంటే వృషభ రాశి వారి రైతులు ఎవరన్నా ఉంటే మా ఫాతిమాకు కూడా తెచ్చివ్వండి ప్రేక్షకులు. ఆ తర్వాత ఈ ఫారెన్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో మనకి ఈ కేతువు సింహరాశిలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళకి ముందు డబ్బులు తీసుకొని వీళ్ళు మామిడిపళ్ళు ఇవ్వాలి. అలా కాకుండా మామూలు ఎక్స్పోర్ట్ చేస్తే పోతాయి. ఎందుకంటే అర్ధాష్టమ కేతువు. ఉప్పు చేపల వ్యాపారము, సముద్ర ప్రొడక్ట్స్ వ్యాపారాలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా వీళ్ళకి విపరీతంగా కలిసి వచ్చేస్తాయి. కాకపోతే ఆ పని ఒత్తిడి వల్ల విపరీతమైన టెన్షన్ అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి. మరి విద్యార్థులు కోర్టు సమస్యలతో పీడితులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎలా ఉండబోతుంది మరి వాళ్ళకి? విద్యార్థులు సరస్వతి దేవి పూనేస్తుంది వీళ్ళకి. సరస్వతి పుష్కరాలు వచ్చింది కదా, అందుకని విద్యార్థులకి వద్దంటే చదువు తెగ మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు వచ్చేస్తాయి. ఫారెన్ వెళ్ళిపోతారు, ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో తెగ చదివి పడేస్తారు. అండ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా తెగ చదువుతారు. ఆ విధంగా వాళ్ళకి జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కోర్టు సమస్యలు అన్నావు, కోర్టు సమస్యలు కూడా స్వల్పంగా తీరుతాయి. ఎందువల్లంటే కుజుడు ఇంకా అంత బలపడలేదు, కర్కాటక రాశిలో నేర్చిపెట్టాడు. కాబట్టి వీళ్ళ సోదరులు కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది కొద్దిగా కనబడుతూ ఉంటుంది. అందువలన వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యేటటువంటివి స్వల్పంగా తప్పుకుంటూ ఉంటారు. అంటే దగ్గరకు వచ్చి ఎస్కేప్ అవుతుంటా ఉంటాం కదా, అట్లా అనమాట. అయితే వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండి గ్లామర్ పెంచుకోవాలా ఈ వృషభ రాశి వాళ్ళు, మాక్సిమం తిరగకుండా. అలాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మనకి అత్తగారులతో పోటీలు పెట్టుకుంటారు వీళ్ళు. వృషభ రాశి వాళ్ళు జనరల్గా అత్త అల్లుళ్ళకి క్లోజ్నెస్ ఉంటుంది, పర్వాలేదు. అత్త అల్లుళ్ళకి క్లోజ్నెస్ ఉంటుంది. పాపం అత్తకి అల్లుడు ఆశ అని, అల్లుడికి అత్త ఆశ అని ఒక సామెత ఉంటుంది. అంటే ఎంత పెట్టినా సరే అత్తగారు ఇంకా పెట్టాలని అత్తగారిని అడుగుతాడు, మామగారిని అడిగితే తంతాడని. అందువలన వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవి ఏవైతే ఉన్నాయో, వైఫ్ కట్నం సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉంటాయన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారిలో ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. లవ్ మ్యారేజెస్ మరి చేసుకోవాలి కదా, లవ్ మ్యారేజెస్. ఇప్పుడు అన్ని ఇంకా రాబోయే కాలంలో అన్ని లవ్ మ్యారేజెస్, ఒక్కటి కూడా అరేంజ్డ్ మ్యారేజ్ ఉండదు, ఆల్ లవ్ మ్యారేజెస్ ఓన్లీ. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అని లేదు, లవ్ మ్యారేజ్ అని లేదు, ఎవరు కాపురాలు చేయట్లేదు. అది కరెక్ట్. 10 మందికి 8 మొత్తం ఫారెన్ అవని, ఇక్కడవని అక్కడవని కాపురాలు చేయట్లేదు. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త సక్సెస్ అనేటటువంటిది ఉంది. వీళ్ళ తల్లిదండ్రులకి చెప్తే మంచి సలహాలు ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఏ విధంగా కూడా నో ప్రాబ్లం అనమాట. వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఇక కోర్టు సమస్యలకు ఉన్నటువంటి వాళ్ళ కోర్టుల్లో వీళ్ళ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువుగారు? మానసిక పరిస్థితి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అంటే పనులు అవుతుంటే ఉత్సాహం వస్తుంది కదా. వృషభ రాశి వాళ్ళకి 100% కాకపోయినా 80% పనులు అవుతూ ఉంటాయి. కాంట్రాక్టర్స్ బిల్లులు చేసి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా బిల్లులు రాక చాలా డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా బిల్స్ వచ్చేస్తాయి.
అండ్ సినిమాల్లో ఛాన్స్ కోసం తెగ ట్రై చేస్తూ ఉంటారు. పాటలు పాడేటటువంటి వాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు, యాంకర్లు, హీరోయిన్స్గా అవ్వాలని ఇలా వీళ్ళందరి కళలో కూడా అయిపోతాయి. అసలు నీకు ఇంకో విషయం సీక్రెట్, టాప్ సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పుకో. మిస్ యూనివర్స్ టాప్ సీక్రెట్ అంటారు మరి నాకు చెప్పేస్తున్నారు మీరు, వ్యూవర్స్ కూడా వింటున్నారు. మిస్ యూనివర్స్ లో ఎక్కువ మంది అమ్మాయిలు మిస్ యూనివర్స్ గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా వృషభ రాశి వాళ్ళే. అంటే వీళ్ళకి దేహదారుఢ్యం బాగుంటుంది, పర్సనాలిటీ బాగుంటుంది, అండ్ జనాకర్షణ ఎక్కువైపోద్ది అనమాట. జనాకర్షణ మగవాళ్ళకి ఎక్కువైపోతే పర్లేదు, ఆడవాళ్ళకి ఎక్కువైపోతే ప్రాబ్లం, ఫాలోయింగ్ ఎక్కువైపోద్ది. అందువలన వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే గురు బలము అనేటటువంటిది కాస్త 4వ ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఫారిన్ వెళ్ళాలనుకోండి, వెళ్ళండి, ఎవరొద్దన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూరగాయలు దొరకవు, ఎన్నో కిలోమీటర్లకు వెళ్ళాలని విసుక్కుంటారనమాట. ఫారిన్లో ఎవరు మనల్ని పట్టించుకోరు. కాబట్టి అయినా సరే ఫారిన్ 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 అని వెనకాల పడుతూ ఉంటారు, డాలర్స్ అని. కాబట్టి అక్కడికి వెళ్లకుండా వృషభ రాశి వాళ్ళు అయితే స్థానికంగా ఎక్కడ ఉండడమే మంచిది. చక్కగా తల్లిదండ్రుల అనారోగ్యాలు అవి చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరికైతే తాగుడు అలవాటు ఉందో అటువంటి వాళ్ళు కాస్త తాగుడిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శుక్రుడు విజృంభిస్తున్నాడు. శుక్రుడు విజృంభిస్తున్నప్పుడు విలాసాలు ఎక్కువైపోతాయి, తాగుడు ఎక్కువైపోతుంది. లివర్లు ఆటోమేటిక్గా రవి ఏం చేస్తాడు, రా 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 అని కాసు కూర్చుంటాడు లివర్లు బాడీ చేసేయడానికి. సో అందువలన జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళంతా కూడా ఆరోగ్యాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలా. ఒకానొక సమయంలో కొంతమందికి మజిల్స్ నొప్పి, నరాల నొప్పి, ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదమ్మా. ఇంట్లోనే కూర్చొని గ్లామర్ పెంచుకోవాలి వృషభ రాశి వాళ్ళు. ఓకే, పోయిన నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం బెటర్ అంటారు. డెఫినెట్లీ బెటర్. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? పరిహారాలు, కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ అన్ని కలర్స్ ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి వాళ్ళు సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉలవ చారు కాసేసి పేదవారందరికీ కూడా పనిచేయాలి. అనాథ పిల్లలకి, వికలాంగులకి, ఇటువంటి వారికి, సాధువులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేసుకోవడం ద్వారా, అలాగే ఈ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు తిరగడం ద్వారా మనకి శనివారం నాడు తిరిగితే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.